హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. 'హృదయదాత్రి' పార్ట్ 76తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్, హైప్ ఇవ్వండి యార్. ఎంతమంది చూస్తున్నారు, చదువుతున్నారు, వింటున్నారు. కానీ ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. 5 అవుతుండగా భువికి మెలకువ వస్తుంది. తన ఎద మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న దేవు మొహాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటుంది. కదిలిస్తే ఎక్కడ లేస్తాడో అని దేవు తల నిమురుతూ కాసేపు అలాగే ఉంటుంది. భువి చేతులు తల మీద పడగానే మెలకువ వచ్చిన దేవ్ భువి ఎద మీద చిరుముద్దు పెడతాడు. ఓయ్, మీరు లేచి ఉన్నారా అని అడుగుతుంది. ఇప్పుడే మెలకువ వచ్చింది అని భువి పెదాలపై చిన్న పెక్కిచ్చి పక్కకి జరుగుతాడు దేవ్. భువి లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్తూ కాసేపు పడుకుంటారా దేవ్ అని అడుగుతుంది. లేదు దాత్రి, నేను కూడా కిందకి వస్తాను అని దేవ్ కూడా ఫ్రెష్ అయి పద అంటాడు. ఇద్దరూ కిందకి వచ్చి భువి కిచెన్లోకి వెళ్తే దేవ్ రఘు గారి పక్కన కూర్చుంటాడు. తాతయ్య, 2 రోజుల్లో నాన్నది సంవత్సరీకం ఉంది కదా. హా దేవ్, నేను కూడా నీతో ఆ విషయమే మాట్లాడదాం అనుకున్నాను. నీకు గుర్తుందా లేదా అనుకున్నాను. నాన్నని ఎలా మర్చిపోతాననుకున్నావు తాతయ్య? మర్చిపోతావు అనుకోలేదు నాన్న. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నావు కదా, అందుకే అలా అనిపించింది. ఒకవేళ నీకు డేట్ గుర్తులేకపోతే గుర్తు చేయడం ఎందుకు అనిపించింది. ఎంత సంతోషంగా ఉన్నా నాన్నని ఎలా మర్చిపోతాను తాతయ్య? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎప్పట్లానే ఆశ్రమంలో చేద్దామా అని అడుగుతాడు దేవ్. అలాగే చేద్దాం దేవ్. కానీ దేవ్, నాన్నకు చేసేటప్పుడు మీ అమ్మ గురించి భువికి అనుమానం వస్తుంది కదా. తనకు తెలియాలి కదా. జరిగిందేంటనేది తెలుసుకునే హక్కు తనకి ఉంది కదా. నీకు సంబంధించిన ప్రతి విషయం తనకు తెలియడం మంచిది. లేదంటే రేపు ఎవరో ఒకరి ద్వారా వేరేగా విషయం తెలిస్తే మీ నాన్నని తప్పు పట్టొచ్చు. అందుకే తనకు నిజాలు చెప్పడం మంచిది అనిపిస్తుంది అంటారు రఘు గారు. భువికి ఆవిడ గురించి కొద్దిగా తెలుస్తాతయ్యా. మొత్తం తెలియదు గాని కొంచెం తెలుసు. మోహన్తో ఉంటుందని తనకి తెలుసు అని చెబుతాడు దేవ్. రఘు గారు, జాను గారు షాక్ అవుతూ ఎలా తెలుసు అని అడుగుతారు. ఆ రోజు షాప్లో జరిగింది మొత్తం చెబుతాడు దేవ్. అది విని రఘు గారు కోపంగా వాళ్ళు అసలు మనుషులేనా అని గట్టిగా అరుస్తారు. తాతయ్య, కూల్ డౌన్. వాళ్ళెన్ని చెప్పినా నీ మనవరాలు నమ్మలేదు కదా. పైగా వాళ్ళు తిరిగి నోరెత్తకుండా సమాధానం చెప్పి వచ్చింది. వాళ్ళ సంగతి తెలుసు కదా. నువ్వు ఆవేశపడకు అని అంటాడు దేవ్. అయినా వాళ్ళకెంత ధైర్యం అంటే అలా మాట్లాడతారు అని అంటారు రఘు. అందుకే కదా ఇప్పుడు జైల్లో కూర్చున్నారు. ఇది ఆరంభం మాత్రమే తాతయ్య. వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. మీరు ఆవేశపడకండి. రఘు గారు గట్టిగా మాట్లాడటం విని జై గారు, భువి అక్కడికి వస్తారు. ఏమైంది దేవ్? ఎందుకు తాతయ్య అంత ఆవేశంగా ఉన్నారు అని అడుగుతుంది భువి. ఏం లేదు దాత్రి, నువ్వు వెళ్ళి ఆకలి వేస్తుంది, ఏదైనా వేడివేడిగా చేసుకురా. నీతో చాలా మాట్లాడాలి అని అంటాడు దేవ్. సరే అయితే అని భువి కిచెన్లోకి వెళ్తుంది. తాతయ్య, ఇవాళ దాత్రికి జరిగిన విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను. అంతేకాదు మీకు కూడా కొన్ని నిజాలు తెలియాలి అని అంటాడు దేవ్. సరే దేవ్, మాకేం నిజాలు తెలియాలి అని అడుగుతారు రఘు గారు. చెబుతాను తాతయ్య. మేం మనవరాలు వచ్చాక ఒకేసారి చెప్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి అని ఒక ఫోన్ కాల్ చేయడానికి దేవ్ పక్కకు వెళ్తాడు. ఇంటికి వచ్చిన ధీరజ్ మమత గారి ముందుకు వెళ్ళి ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. నందు మొహం ఏడ్చినట్టుగా ఉంటుంది. ధీరజ్, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు మమత. ధీరజ్ షాక్ అవుతూ పెళ్ళా అంటాడు. హా ధీరజ్, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఇంత అర్జెంటుగా ఏంటమ్మా, ఏమైంది అసలు అని అడుగుతాడు ధీరజ్. నందుకి అర్జెంటుగా పెళ్లి చేయాలి. నందు పెళ్లి చేయాలంటే దాని పక్కన తల్లిదండ్రుల స్థానంలో కూర్చోడానికి నీ పక్కన భార్య ఉండాలి. అందుకే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అంత అర్జెంటుగా నందుకు పెళ్ళేంటమ్మా, అసలేం జరిగింది? నందు పెళ్ళనగానే వంశీ నందు వైపు చూస్తాడు.
అదే టైంకి నందు వంశీ వైపు చూస్తుంది. నందు మొహమంతా ఏడ్చి ఉబ్బినట్టుగా ఉంటుంది. అసలు ఎందుకు ఏడ్చింది అని వంశీ కూడా ఆలోచనలో పడతాడు. ధీరజ్ నందు దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఏడ్చావురా, ఏమైంది అని అడుగుతాడు. ధీరజ్ అలా అడగగానే, అన్నయ్య అంటూ ధీరజ్ని హత్తుకొని ఏడుస్తూ, నాకు భయంగా ఉందన్నయ్య, వాడు ఏదేదో వాగుతున్నాడు అని అంటుంది. ఎవరు వాడు, ఏం వాగుతున్నాడు అని ధీరజ్ కోపంగా అడుగుతాడు. ధీరజ్, ఇందాక నేను నందు సరియు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తిరిగి వస్తూ షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్లోకి వెళ్ళాం. అక్కడ వినోద్ అని ఒక ఎదవ ఉన్నాడులే, మీ నాన్నకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇట్నుంచి వచ్చాడు. నందు ముందుకి వచ్చి, మన పెళ్ళికి ఒప్పుకున్నావంట కదా, థ్యాంక్ యూ. మీ నాన్నని రేపే బెయిల్ మీద బయటికి తీసుకువస్తున్నాను. వెంటనే మన పెళ్ళి జరిగిపోతుంది. మీ అమ్మగారికి మన పెళ్లి చేయడం ఇష్టం లేదంట కదా, నేను మీ నాన్నతో మాట్లాడనివ్వట్లేదంట కదా, ఇంకెన్ని రోజుల్లే, మీ నాన్న బయటికి రాగానే మన పెళ్ళి జరిగిపోతుంది, రెడీగా ఉండు అని చెప్పి నన్ను కోపంగా చూస్తూ, ఎవరడ్డొచ్చినా మన పెళ్ళి జరుగుతుంది, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు కూడా నేనంటే ఇష్టం కదా, ఒకళ్ళకొకరు ఇష్టపడుతున్నప్పుడు మధ్యలో ఎవరు ఆపుతారు, ఆపడానికి వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి, అయినా మీ నాన్నకి ఇష్టమైనప్పుడు మీ అమ్మ ఇష్టంతో పని ఏముంది, నువ్వేం భయపడకు, మీ నాన్న బయటికి రాగానే నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను అని ఏదేదో పిచ్చి వాగుడు వాగి వెళ్ళిపోయాడు. వాడి మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మీ నాన్న వాడిని నందు పేరును అడ్డు పెట్టుకొని బయటికి రావడానికి వాడుకుంటున్నాడు. ఇంతకుముందు కూడా నందుతో, మీ నాన్న నేను చెప్పిన వాడినే నువ్వు పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు అనేవాడు. ఈ వినోద్ ఒక మినిస్టర్ కొడుకు, అతనికి చాలా బిజినెస్లున్నాయి, చాలా ఇల్లీగల్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. అతనితో మీ నాన్నకి సాన్నిహిత్యం ఎక్కువే ఉంది. ఆ యదవకి నందు అంటే ఇష్టం అనుకుంటా. వాడి ఇష్టం అడ్డు పెట్టుకొని మీ నాన్న పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్టున్నాడు. ఇంకా నందుకి త్వరగా పెళ్లి చేయడం చాలా మంచిది. వాడు రేపు మోహన్ బయటకు వచ్చాక ఏం ప్లాన్స్ వేసి నందుని ఏం చేస్తారని నాకు భయంగా ఉంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ పెళ్ళిళ్ళు జరిగిపోవాలి అని అంటారు మమత. ఏంటమ్మా, ఎంతకాలం ఆయనకు భయపడాలి, రానివ్వు, ఎవడొస్తాడో, ఒక్కొక్కరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు కూడా తెలుసు, నందు జోలి వస్తే ఊరుకుంటానా నేను అని ధీరజ్ కోపంగా అంటాడు. వంశీ కూడా, అవునా ఆంటీ, ఎవరికో భయపడి అంత అర్జెంటుగా పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో ధీరజ్కి బాగా తెలుసు, మీరేం భయపడకండి అని అంటాడు. మీకు తెలీదు, వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న మృగాలు. ఇన్నాళ్ళు ఏం జరిగినా మీకోసమే నేను భరించాను, కానీ ఇప్పుడు మీ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. తన స్వార్థం కోసం కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. భయమని కాదు, ఎప్పటికైనా చేయాల్సిందే కదా, అందుకే ముందు పెళ్ళైపోతే మాకే టెన్షను ఉండదు. అయినా ఇంక పెళ్ళిళ్ళు చేసుకునే వయసు వచ్చింది కదా, అందుకే ముందు నీకు పెళ్లి చేస్తే వెంటనే నందుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒప్పుకో ధీరజ్, నా కోరిక అదే. అలిసిపోయాను ధీరజ్, ఈ గొడవలు చిరాకులు వీటన్నిటితో విసిగిపోయాను కూడా. వాడికి నువ్వు బుద్ధి చెప్పగలవు నాకు తెలుసు, కానీ ఎన్నిసార్లు చెప్తావు, ఏదో ఒక విధంగా నందుకి పెళ్ళి అవనంత వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. బిజినెస్ చూసుకుంటావా, ఈ సమస్యలే చూసుకుంటావా, అందుకే నా మాట విను ధీరజ్. అది కాదమ్మా, ఇప్పుడే కదా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు పెళ్ళంటే, ఆ విషయంలో నువ్వేం కంగారు పడిన అవసరం లేదు ధీరజ్. బిజినెస్లో నీకు తోడుగా ఉండే అమ్మాయిని నీకు సెలెక్ట్ చేశాను, నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే చాలు అంటారు ఆవిడ. ఆ మాటకి ధీరజ్ షాక్గా, అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశావా అని అనుకుని, ఏమంటున్నావమ్మా, అమ్మాయిని కూడా చూసావా అని అడుగుతాడు. హా ధీరజ్, నేను చెప్పేది అర్థం చేసుకో ధీరజ్, సరేకి నీకు పెళ్లి చేయాలని నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను అని అంటారు మమత. ఆ మాట వినగానే ధీరజ్కి, సరయుకి నాకు పెళ్ళా అని ఇంకా పెద్ద షాక్ తగులుతుంది. 3 ఏళ్ల క్రితమే సరైన నా కోడలుగా వస్తావా అని అడిగాను, వాళ్ళమ్మా నాన్నని మా ఇంటికి నీ కూతుర్ని కోడలుగా పంపించండి అని అడిగాను,
ధీరజ్కి ఇష్టమైతే మాకేం అభ్యంతరం లేదని వాళ్ళు అన్నారు. సరియకి నీ గురించి చెప్పి తన అభిప్రాయం అడిగాను. తను ఏమందో తెలుసా? ముందు మీ అబ్బాయిని అడగండి. తనకిష్టమైతే అప్పుడు నేను చెప్తాను అంది. కానీ నాకు తెలుసు అది నిన్ను ప్రేమిస్తుంది. తనకి నీ ఫోటో ఇచ్చి బాగా ఆలోచించుకొని చెప్పని అన్నాను. ధీరజ్కి షాక్ మీద షాకు. సరయు నన్ను ప్రేమిస్తుందా అని మళ్ళీ షాకు. మమత మాట్లాడుతూ, మొన్న నువ్వు వచ్చాక కూడా ఇప్పుడైనా నా కొడుకుని చూసావు కదా, నీ అభిప్రాయం చెప్పు అంటే మళ్ళీ అదే అంది. మీ అబ్బాయికి ఇష్టమో కాదో ముందు కనుక్కోండి. మీ అబ్బాయి మనసులో ఎవరైనా ఉంటే అని అంది. నేను చెప్పాను, ధీరజ్ ఎవరిని ప్రేమించడు. ముందు నీ ఇష్టం చెప్తావా లేకపోతే ఇంకొక అమ్మాయిని చూసుకోమంటావా అని అడిగితే అప్పుడు చెప్పింది అంత పని చేయకు అని. అంటే అది నిన్ను ఇష్టపడుతుందనే కదా అంటారు ఆవిడ. తల్లి నమ్మకాన్ని చూసి తల దించుకుంటాడు ధీరజ్. ఇప్పుడు చెప్పు ధీరజ్, సరియని చూసావు కదా, తను చాలా మంచి అమ్మాయి. నీకు అన్ని విధాలా సెట్ అవుతుంది. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లికి ఒప్పుకో ధీరజ్ అని మమత గారు ధీరజ్ చేతులు పట్టుకొని అడుగుతారు. ధీరజ్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అన్ని షాకులు ఒకే రోజు తగలడంతో బుర్ర పని చేయడం లేదు. సరేకి ఆల్రెడీ తన ప్రేమ విషయం తెలుసు. ఇప్పుడు తను నాతో పెళ్లికి ఒప్పుకుంటుందా? అసలు ఇంత తొందరగా నేను భువిజని మర్చిపోయి సరయుని పెళ్లి చేసుకోగలనా అని ఆలోచనలో పడతాడు. నాకు తెలుసు ధీరజ్, పెళ్ళంటే హడావుడిగా తీసుకునే నిర్ణయం కాదని. కానీ నేను నీకు సరయుకు పెళ్ళని ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, 3 ఏళ్ల క్రితమే తీసుకున్నాను. నీకెప్పటికప్పుడు చెబుదామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు టైం వచ్చింది, అందుకే చెబుతున్నాను. ఇప్పుడు కూడా సరియు ఒక 3 నెలలు ఆగమని అడిగింది. కానీ అంత టైం లేకుండా చేశాడు మీ నాన్న. నీ పెళ్ళైతే గాని నందుకి పెళ్లి చేయలేను. అందుకోసమైనా ఒప్పుకో ధీరజ్. పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు అని అడుగుతారు మమత. ధీరజ్ ఆలోచన మొదలు పెడతాడు. నేను కోరుకున్న అమ్మాయి ఎలాగూ దక్కలేదు. అమ్మ కోరికైనా తీరిస్తే టైం అడుగుదామన్నా నందు పెళ్లితో లింకు పెడుతుంది. నందు కోసమైనా నేను పెళ్లి చేసుకోవాలి తప్పదు. కానీ సరయుకి నా గురించి మొత్తం తెలుసు. ఇప్పుడు తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? అసలు నేను తనకి నా మనసులో చోటు ఇవ్వగలనా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ధీరజ్. మమత గారు కూడా ధీరజ్కి ఆలోచించుకోవడానికి కొద్దిగా టైం ఇచ్చారు. ఒక పావుగంట ధీరజ్ ఆలోచించి, అమ్మ కంగారు తగ్గాలంటే నందుకి పెళ్ళి అవ్వాలి, తనకి పెళ్ళవ్వాలంటే నా పెళ్ళవ్వాలి, తప్పదు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చి, మా నేను సరయుతో ఒకసారి మాట్లాడాలి. తనతో మాట్లాడాక నేను ఏ నిర్ణయమో నీకు చెప్తాను. అంతకంటే ముందు నేనిప్పుడు నిన్ను కొన్ని అడగాలనుకుంటున్నాను. నాకు చెప్తావా అమ్మా అని అడుగుతాడు ధీరజ్. ఏం అడగాలనుకుంటున్నావు ధీరజ్? మా అసలు దేవ్ వాళ్ళమ్మ నాన్న లైఫ్లోకి ఎలా వచ్చింది? నువ్వెందుకు తనని ఇంట్లోకి తీసుకువచ్చినా ఏం మాట్లాడకుండా భరించావు? అసలు దేవ్ వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు? నాకు వీటన్నిటికీ సమాధానం కావాలమ్మా అని అడుగుతాడు ధీరజ్. ఇప్పుడు అదంతా ఎందుకు ధీరజ్? అవసరమా అని అడుగుతారు మమత. అవసరమే అమ్మా. ఇక నుంచి బిజినెస్ పరంగా మేము ఎదురు పడుతూనే ఉంటాం. తన గురించి నాకు తెలిస్తేనే కదా నేను తనతో ఎలా ఉండాలని అర్థమవుతుంది. దేవుతో పోటీ దేనికి పడద్దు. ఇప్పటికే మన వల్ల చాలా నష్టపోయాడు. ఇంకా ఇంకా తనని ఇబ్బంది పెట్టద్దు అని అంటారు మమత. అందుకేమా అసలు ఈ మోహన్ ఆట కట్టించాలి. నాకు గతం తెలిస్తేనే కదా పూర్తిగా నేను కూడా ఏదైనా చేయగలను అని అంటాడు ధీరజ్. పైగా అందరూ దేవుని ప్లేబాయ్ అంటున్నారు. అదెంతవరకు నిజం? అవన్నీ నాకు తెలియాలమ్మా. నేను కూడా నిన్నటిదాకా దేవుని తప్పుగానే అనుకున్నాను. కానీ సరయు ద్వారా కాదని తెలిసింది. అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది తెలుసుకునే హక్కు నాకు ఉంది కదమ్మా. దేవు బంగారం ధీరజ్, తనని తప్పు పట్టడం తప్పు. సరే నువ్వు అడుగుతున్నావని కాదు, కానీ మీ నాన్న ఎలాంటివాడు నీకు పూర్తిగా తెలియాలి. చెబుతాను ధీరజ్ అని మమత భారంగా ఊపిరి పీలుస్తూ అంటారు. మమత గారి పక్కన ధీరజ్, వంశీ కూర్చుంటారు. ఇదిగోండి దేవుగారు, వేడి వేడి పకోడీ ఆరగించండి అని దేవు ముందు ప్లేట్ పెడుతుంది భువి.
ధాత్రి, మీ అమ్మగారిని పిలువు అంటాడు దేవ్. భువి జయ గారిని పిలవగానే కూర్చోమని చెబుతాడు. ధాత్రి, 2 రోజుల్లో నాన్న సంవత్సరీకం వస్తుంది. నీకు తెలిసిన మీ అమ్మగారికి కొన్ని విషయాలు తెలియాలి కదా. అందుకే అసలు మా జీవితంలో ఏం జరిగిందో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది అని అంటాడు దేవ్. ఏమైంది దేవ్ గారు? ఇప్పుడు చెప్పకపోయినా నేనేం మిమ్మల్ని అడగను, మిమ్మల్ని తప్పు కూడా పట్టను. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకోవడం అవసరమా అని భువి అంటుంది. లేదులే దాత్రి, మీ అమ్మగారికి తెలియాల్సిన అవసరం ఉంది. తన మనసులో చాలా అనుమానాలు ఉన్నాయి కదా, అవన్నీ తీర్చడం మన బాధ్యత అని వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలను చెప్పడం మొదలు పెడతాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ అని స్కిప్ చేయకండి. రేపటి అప్డేట్ చాలా ముఖ్యమైన విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ నేను ఎక్కువ అప్డేట్లు కూడా చేయను, 1-2 తెగ కొట్టేస్తాను. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.